సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ని సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీతో జీవిమాల్ కాంటెస్ట్ కి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ ఖమ్మంలో జిఆర్ఆర్ శ్రీనివాసం గ్రేటర్ కమ్యూనిటీకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ లేడీస్ కూడా మేము కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాం. మేము కూడా జీవిమాల్ మాతో ఉన్న మెమరీస్ ని షేర్ చేసుకుంటాం. ముందుకు వచ్చారనమాట. సో వాళ్ళ దగ్గర అయితే మనం ఉన్నాం. వాళ్ళని అడిగి మన జీవిమాల్తో ఉన్న అనుబంధం కానివ్వచ్చు, వాళ్ళు చేసిన షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వచ్చు, ఇలాంటి విషయాలు అయితే వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో వినడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సరస్వతి. సరస్వతి గారు, మీకు జీవిమాల్ తెలుసు కదా, షాపింగ్ చేస్తుంటారా? గుర్రం బ్రదర్స్ బాగా తెలుసా, జీవిమాల్ తెలుసా? గుర్రం వెంకటేశ్వర గారి నుంచి తెలుసు. అక్కడ నుంచి తెలుసు. సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 70 సంవత్సరాలు, 70 సంవత్సరాల దాకా ఓకే. అక్కడే కొనుక్కుంటాం. షాపింగ్ ఇప్పుడు మేమేం పోవటం, మా కొడుకు కోళ్ళే తెచ్చుకుంటాం. ఓకే, మీ తరం కొనేసారు, కొడుకు కోడలు వదిలిపెట్టారు బాధ్యత అక్కడ కొనుక్కోమని. అవును, ఓకే, వాళ్ళే తెచ్చుకుంటారు కావాలి. అంటే ఎలా అప్పట్లో గుర్రం బ్రదర్స్ 70 సంవత్సరాల కింద క్వాలిటీ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం 2024లో క్వాలిటీ ఎలా? ఎప్పుడైనా క్వాలిటీ మంచిగానే ఉంటది వాళ్ళ దగ్గర. ఓకే, క్వాలిటీ ఎప్పుడైనా మంచిగా ఉంటది. ఓకే, అప్పట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తారంటున్నారు. కొడుకులు కూడా 6 కొడుకులు, వాళ్ళు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సూపర్. మీ తరంతో పాటు వాళ్ళకు కూడా జీవిమాలను అందించారనమాట. ఏంటండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. జీవిమాల్ బాగుంటది, బట్టలు మేము అక్కడే కొంటాం, చాలా బాగుంటాయి. ఎప్పుడు వెళ్ళినా మేము అక్కడే తీసుకుంటాం, పిల్లలకు కూడా బాగుంటాయి అన్ని కదా. ఓకే, మీది ఎక్కడ మేడం, ఏ ఏరియా మీరు ఉండేది? అంటే మీ నెగిటివ్ ప్లేస్? ఖమ్మంలోనే ఉంటాం మేము. కింద గుడిలో రామాలయం అర్చకులు చేస్తారు మా వాళ్ళు, మా మిస్సెస్. ఓకే మేడం, మీరు చెప్పండి, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. జీవిమాల్ బాగుంటది, షాపింగ్ అక్కడే చేస్తాం. పిల్లలు మంచిగా ఉంటది. ఎక్కువ ఏం నచ్చుతుంది మీకు అక్కడ కలెక్షన్ వచ్చేసి? సారీస్ నచ్చుతాయి, మంచిగా ఉంటాయి, బాగుంటాయి. మీరు చెప్పండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఫస్ట్ లో గుర్రం బ్రదర్స్ అవి షాపింగ్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు జీవిమాల్ వచ్చిన తర్వాత ఇంకా అసలు పెట్టుబడి శారీస్ అంటే ఇంకా అసలు ఆ షాప్ వదిలిపెట్టారు ఎవరు. బాగుంటాయండి, ఇంకా లక్షల్లో అయినా వ్యాపారం ఉంటుంది వాళ్ళకి, కొనేవాళ్ళు కూడా అలాగే కొంటారండి. చాలా బాగుంటాయి క్వాలిటీ, వెరైటీస్. ఎప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం వెరైటీస్ వస్తుంటాయి. ఇప్పుడు వచ్చేసి జీవిమాల్ మన కమాన్ బజార్ లో ఉంది, ఇప్పుడు వచ్చేసి మనకి వైరా రోడ్ లోకి వస్తుంది. మీకు కొంచెం నియర్ లో వచ్చిందనే చెప్పొచ్చు. దాని గురించి ఎలా ఫీల్ అవుతుంది? ఇంకా హ్యాపీ కదండి, ఎప్పుడంటే ఇంకా దగ్గర ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు. కమాన్ బజార్ అంటే కొంచెం దూరం అని వెహికల్స్ కొంచెము అక్కడ చూడాల్సి వస్తుంది. ఇక్కడైతే ప్రాబ్లం ఏముండదు. సూపర్. అంతే, అంటే వెహికల్స్ తో ప్రాబ్లం లేకుండా ఇక్కడ కొత్త షాపింగ్ మాల్ కి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా పెద్ద విస్తీర్ణంలో పార్కింగ్ ప్లేస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో పార్కింగ్ సమస్య ఇక్కడ ఇంకా అక్కడ కంటే చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మీరు చెప్పండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. జీవి మాల్కి వెళ్తామండి ఎప్పుడు మేము. శారీస్ అక్కడే తీసుకుంటా నేను ఎక్కువ. మొత్తం మా బాబు మ్యారేజ్ కి అన్ని అక్కడే తీసుకున్నాను. ఓకే, షాపింగ్ మొత్తం అక్కడే. ఎక్కువ ఏం నచ్చుతూ ఉంటాయి మీకు? శారీస్ అండి, శారీస్, డ్రెస్సులు, పిల్లలై అన్ని. ఓకే, జీవి మాల్ అయితే ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది కదా, అలానే ఉండిపోకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనకి ఇష్టమైనట్టు ఇలా మాల్స్ లాగా అయితే చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళు మాల్స్ లాగా అప్డేట్ అవుతూ వచ్చారు కాబట్టి దానివల్ల మనకి జీవి మాల్ అనేది ఇంకా బాగా అలవాటు అయిపోయింది ఈ తరానికి కూడా. సో మాకు చాలా దూరం యాక్చువల్గా ఇక్కడ నుంచి కమాన్ బజార్ వెళ్ళడం అంటే మాకు 12-13 కిలోమీటర్స్ వస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా దగ్గరలో ఉంది. చెప్పండి మేడం, మీ షాపింగ్. జీవి మాల్లో షాపింగ్ చేయడం అంటే ఇష్టం, కాకపోతే పార్కింగ్ ప్లేస్ లేక ఈ మధ్యన వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. దగ్గరగా వస్తుందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అక్కడ క్వాలిటీ కావచ్చు, వాటి గురించి. ఫస్ట్ షాపింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఏం చేస్తానంటే ఖమ్మంలో ఉన్న షాప్స్ అన్ని మొత్తం ఒక రౌండ్ వేస్తా, ఎలా కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అన్ని చెక్ చేస్తా. లాస్ట్ ఫైనల్గా తీసుకునేది ఏంటంటే జీవి మాల్. చాలా మంది కూడా నన్ను ఏడిపిస్తూ ఉంటారు అనమాట, అన్ని తిరగడం ఎందుకు, డైరెక్ట్గా జీవి మాల్కి వెళ్ళొచ్చు కానీ ఎలా ఉంది కలెక్షన్స్ అనేది చూడడం అనేది ఒక హాబీ అనమాట. కాబట్టి ఎప్పుడూ జీవి మాలే తీసుకుంటా. ఎక్కువ కల్లూరు అటువైపు నుంచి ఫ్రెండ్స్ వస్తే కూడా నేనే షాపింగ్ చేస్తా ఫంక్షన్స్ అన్నిటికీ. కాబట్టి అప్డేటెడ్ అనేది ప్రతి సీజన్కి ఏదేది కావాలో, ఫెస్టివల్ తగ్గట్టు మొన్న వరలక్ష్మి
శుక్రవారం అప్పుడు శ్రావణ శుక్రవారం అప్పుడు పట్టు చీరల ఆఫర్ పెట్టారు. అందరూ చాలా మంది తీసుకున్నారు. అసలు అంటే ఫెస్టివల్ వైజ్గా కూడా వాళ్ళు ఏంటంటే మనకి మంచి క్వాలిటీ అందిస్తున్నారు. సాటిస్ఫాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందన్నమాట. కాబట్టి లైక్ టు జీవి మాల్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, కంపేర్ టు చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఖమ్మంలో, దానికి మిగతా షాపింగ్ మాల్కి మన జీవి మాల్కి కంపేర్ అంటే ఏంటి డిఫరెన్స్ అంటారు? కంపేర్ చేస్తే బట్టలు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు కదా, మిడిల్ క్లాస్, లో క్లాస్, హయ్యర్ క్లాస్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు. కానీ లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ తీసుకోవాలంటే ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది జీవి మాల్. ట్రెండ్ ప్లస్ ఫ్యాషన్ క్వాలిటీతో పాటు విత్ ప్రైస్లో జీవి మాల్ బెస్ట్ ఆప్షన్. చూసారు కదా, జిఆర్ఆర్ శ్రీనివాసం సభ్యులైతే చేసిన సందడి. వాళ్ళు ఆడిన గేమ్స్ కాను మన జీవి మాల్ తరపు నుంచి వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ అనమాట విన్నర్స్ కి. మీ పేరు? అచ్చిత గారు, కంగ్రాచులేషన్స్, మీకు జీవి మాల్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. మీ పేరు మేడం? వెంకటలక్ష్మి గారు, మీకు కూడా జీవి మాల్ తరపు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్. మీ పేరు? నాగలక్ష్మి గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ జీవి మాల్ తరపు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్. చెప్పండి, అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వచ్చు, ఇలా గేమ్స్ వీటి గురించి. జీవి మాల్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇలా గేమ్స్ కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. విత్ సుమన్ టీవీ తోటి లాస్ట్ టైం కూడా మేము సుమన్ టీవీతో ఒక ప్రోగ్రామ్ చేసాము, చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా మేము అందుకే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మాటల్లోనే వింటున్నాం. ఇంకా విన్నర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జీవి మాల్ వాళ్ళు వచ్చి ఇక్కడ కాంటెస్ట్ పెట్టడం మాకు చాలా బాగుంది. గేమ్ ఫన్నీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది, బాగుంది, మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, ఫన్నీతో సాగిన జిఆర్ఆర్ కాంప్లెక్స్లో గేమ్స్ అయితే. థ్యాంక్ యూ.